స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయింది. చూసుకుని చెక్ చేసుకోండి. ఇక్కడ దీన్ని సెట్ చేయండి. దేవుడికి స్తోత్రం క్రైస్తవ క్రైస్తవ స్తోత్రం క్రైస్తవ హల్లెలూయా క్రైస్తవ. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం క్రైస్తవ హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో, ఉన్నత నామంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో సాటిస్ఫాక్షన్ త్రూ క్రైస్ట్ అలోన్ అనే ఫేస్బుక్ పేజ్ ద్వారా ఈ రోజున దైవ సందేశం అందించే కృపను దేవుడు అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి నేను ఎంతో కృతజ్ఞతలనై ఉన్నాను. దేవునికి నేను ఎంతో వందనస్తుడనై ఉన్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో లైవ్ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యం అందజేసే కృపనిచ్చిన దేవునికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా బ్రదర్ సాల్మన్ గారి ద్వారా ఈ రోజున ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించిన విధానం బట్టి బ్రదర్ సాల్మన్ గారికి, వారి పరిచర్లకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేస్తూ ఈ మధ్యాహ్న కాల సమయంలో మన వాక్య భాగ అంశంలోకి మనం అందరం నడిపించబడదాం. దయచేసి లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించాల్సిందిగా నేను మీకు ప్రభు పేట తెలియజేస్తున్నాను. మహోన్నత నామం కలిగిన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, నిత్య నివాసి అయిన దేవ, నీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ప్రత్యేక సమయంలో ఈ రీతిగా నాయన నీ ఉన్నత నామాన్ని ధ్యానించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, తరుణం అంతటిని బట్టి నీకు వందనాలయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో అయ్యా వాక్య భాగం ద్వారా మీరు మాట్లాడండి. నీ ప్రియులందరితో ఎవరైతే ఫేస్బుక్ లైవ్ ద్వారా, ముఖ్యంగా ఈ ఫేస్బుక్ పేజీలో ఎంతమంది అయితే ఈ మధ్యాహ్నం వాక్యాన్ని వీక్షిస్తున్నారో అట్టి బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ ఉన్నతమైన హస్తాలకి సమస్త పరిస్థితులన్నీ కూడా మీ హస్తగతములకు తీసుకోండి అయ్యా. బోధిస్తున్న నన్ను, సమస్త సౌండ్ సిస్టాన్ని అంతా, కరెంట్ అంతా కూడా నీ చేతిలోకి తీసుకోండి. మీకు మహిమకరంగా జరుగుతున్న ఈ సెషన్ అంతా మీకు మహిమకరంగా జరగడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు దివ్య నామములో, శ్రేష్ఠ నామములో, మహోన్నత నామములో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో సాటిస్ఫాక్షన్ త్రూ క్రైస్ట్ అలోన్ అనే ఫేస్బుక్ పేజ్ ద్వారా లైవ్ సందేశం అందించే కృపను దేవుడు నాకు అనుగ్రహించారు. నా పేరు పాస్టర్ సందీప్. నీవు లైవ్ చర్చ్ కొత్తగూడెం నుండి నేను దైవ సందేశాన్ని, దైవ వాక్యాన్ని నేను మీకు అందిస్తున్నాను. ఈరోజు నా వాక్య భాగంలోనికి నడిపించబడటానికి ముఖ్యంగా నేను ప్రేరేపించబడిన అంశం ఏంటంటే, విశ్వాసులు ఎందుకు భయపడకూడదు అనే ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని, ఒక ప్రత్యేకమైన అంశాన్ని నేను ఈ రోజున వాక్యం ద్వారా తెలియజేయడానికి దైవ ప్రేరణ కలిగి ఉన్నాను. ఈ రోజున నేటి సమాజాన్ని మనం చూస్తే, నేటి పరిస్థితులని మనం చూస్తే, ఈ రోజున అనేకమైన ప్రతికూల పరిస్థితులు నేటి సమాజంలో, నేటి పరిస్థితులలో ఉన్నాయి. కరోనా వల్ల కానివ్వండి, అనేక మరణాల వల్ల కానివ్వండి, అనేక ప్రతికూలతల వల్ల కానివ్వండి, ఈ రోజున చాలామంది ప్రజలు, దేవుని బిడ్డలు భయంకరమైన భయాలతో, ఆందోళనలతో ఉంటున్నారు. అనేక కలవరాలు, అనేక విషయాలు మనుషులని భయపెట్టడం, అనేక విషయాల్లో మనుషులు భయంతోనూ ఆందోళనతోనూ ఉంటున్న నేటి దినాల్లో ఈరోజున వాక్యం మనతో ఏం మాట్లాడుతుందంటే, విశ్వాసులు అసలు ఎందుకు భయపడకూడదు, ఎందుకు విశ్వాసులు భయపడకూడదు ఈ రోజున దేవుని లేఖనాల్లో నుండి, దేవుని వాక్య భాగంలో నుండి నేను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ రోజున పరిస్థితులని గురించి దాదాపుగా మన సమాజంలో మనం ఎదుర్కొంటున్న కష్టాల వల్ల కానివ్వండి, నష్టాల వల్ల కానివ్వండి, ప్రతికూలతల వల్ల కానివ్వండి, ఏదైనా ఈ రోజున మనిషి లేకపోతే ప్రజలు చాలా రకాల భయాలతో ఉన్నారు. ఈ
రోజున మనిషి జీవితం ఎలా అయిపోయిందంటే భయం గుప్పెట్లలోకి మనం వెళ్ళిపోయినాం. మన జీవితాలు భయం చేత ఆవరించబడ్డాయి, మన జీవితాలు భయం చేత పట్టబడ్డాయి, భయం చేత మన జీవితాలన్నీ కూడా భయం చేత నింపబడి ప్రతిరోజు భయపడుతూ మనము బ్రతకవలసిన పరిస్థితులు నేటి సమాజంలో, నేటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. దేవుని వాక్య భాగంలో మనం అసలు ఆలోచన చేస్తే భయపడకు లేకపోతే భయపడవద్దు అనే మాట 365 సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అయినా కానీ ఈ రోజున చాలామంది భయపడుతున్నారు. ఎన్నో రకాల పరిస్థితులు, ఎన్నో రకాల సమస్యలను బట్టి, ఎన్నో రకాల కష్టాలను బట్టి, ఎన్నో రకాల ప్రతికూలతలను బట్టి, ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి అది ప్రబలుతూ అనేక ప్రాంతాలకి అది వ్యాపిస్తూ అనేక మరణాలకి, అనేక మంది జీవితాలను మరణించడానికి అతి భయంకరమైన పరిస్థితుల్లో నడిపించబడుతుండగా వాక్యం ఈ రోజున మనకి ఏం చెబుతోందంటే విశ్వాసి ఎందుకు భయపడకూడదు అనే ఒక అంశాన్ని నేను ప్రాముఖ్యంగా బోధించడానికి నేను దైవ ప్రేరణ కలిగి ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానిస్తే ఈ భయము అనే మాట లేక భయం అనేది ఎక్కడ ఉద్భవించిందంటే ఏదేను తోటలో ఉద్భవించింది. మొదటి మనుషుడైన ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు ఆ పాపం యొక్క పర్యవసనం వారి జీవితాల్లోకి భయంతో వారు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకని వారు పాపం చేసినప్పుడు వారు దిగంబరులై వస్త్రహీనులై ఉన్నారని తెలుసుకొని కచ్చడాలతో వారి శరీరాలను కప్పుకున్నప్పుడు సాయంకాల సమయంలో దేవుడు ఆ ఏదైనా తోటలో వారితో మాట్లాడడానికి వచ్చినప్పుడు ఆయన స్వరము విని వారు భయపడి దాక్కున్నారని ఆదికాండము 3వ అధ్యాయం 10వ వచనం మనకి లేఖన ఆధారంగా మనకి తెలియజేస్తోంది. ఈ రోజున మొట్టమొదటి మానవుడైన ఆదమ అవ్వల జీవితాల్లోనే భయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని సృష్టి అయిన ఆ ఏదైనా తోటలోనే భయం ప్రారంభించబడటం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ నుండి ప్రారంభించిన భయం ప్రతి ఒక్కరి జీవితాల్లోకి, ప్రతి ఒక్క పరిస్థితుల్లోకి ఈ భయం అనేది కలుగుతూ, భయం అనేది ప్రతి ఒక్కరి జీవితంలోకి వచ్చింది. అందుకనే ఈ రోజున నేటి పరిస్థితులను కానీ నేటి సమాజాన్ని మనం చూస్తుంటే ఈ రోజున భయపడుతున్నారు చాలామంది. అనేక రకాల భయాలతో, అనేక రకాల కలవరాలతో, అనేక రకాల ఆందోళనలతో చాలామంది భయం గుప్పెట్లో జీవిస్తున్నారు. అందుకని ఈ రోజున ఏ వాక్యం చెప్పాలని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు అసలు ఎందుకు భయపడకూడదో నేను వాక్యం చేత చెప్పాలని దైవ ప్రేరణని కలిగి ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో మీరు దాదాపుగా మనం ధ్యానిస్తే ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనం ధ్యానిస్తే 8 రకాల భయాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథం అంతటిలో మనం ధ్యానిస్తే 8 రకములైన భయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉండటం, భయం అనే మాట మీద దాదాపుగా 8 రకాల భయములు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మొట్టమొదటి రకమైన భయం ఏంటంటే దేవుని భయం అనే మాటని మనం చూస్తాం. ఆదికాండము 20వ అధ్యాయం 11వ వచనంలో, 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనంలో వాక్యం ఏమని చెబుతుందనంటే అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసి తిని. ఈ ప్రాంతంలో దేవుని భయం ఏమాత్రం లేదు గనుక తన సొంత భార్యనే చెల్లె అని చెప్పుకునే పరిస్థితి అబ్రహాం దినాల్లో మనం చూస్తున్నాం. మొట్టమొదటి రకమైన భయం ఏంటంటే దేవుని భయం. ఈ రోజున అబ్రహాం దినాల్లోనే దేవుని భయం లేని ప్రజలు ఉన్నారు. నేటి దినాల్లో కూడా దేవుని భయం లేని ప్రజలు ఉన్నారు. ఇంత కరోనా, ఇంత మహమ్మారి, ఇంత ప్రబలి అనేక లక్షల వేల ప్రజల మరణానికి కారణమవుతున్న ఇంకా దేవునికి భయపడని వారైపోతున్నారు. ఇంకా దేవుని భయము లేని ప్రాంతాలు, జీవితాలు, బ్రతుకులైపోతున్నాయి నా ప్రియబిడ్డలారా. అందుకని మొట్టమొదటి రకమైన భయం ఏంటంటే దేవుని భయం అని రాయబడుతోంది. ఒక విషయంలో మనం ధ్యానిస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథం ఒక విషయంలో మనుషులు ఎలాగున్నారంటే కొంతమంది దేవుని భయము లేని వారు ఉన్నారు, కొంతమంది దేవుని భయం కలిగిన వారు ఉన్నారు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనంలో మనం ధ్యానిస్తే వాక్యం అక్కడ మనకేం తెలియజేస్తుందో చూద్దాం ఒకసారి.
రెండవ దినవృత్తాంతాల గ్రంథం. దేశములో రాజ్యముల వారందరూ వినగా, దేశములో రాజ్యం వారందరూ వినగా, దేవుని భయం వారందరి మీదకి వచ్చెను. దేవుని భయము వారందరి మీదకి వచ్చెను అని రాయబడుతోంది. దేవుని భయం అందరి మీదకి రావటం మనం చూస్తూ ఉన్నాం. ఒక సందర్భాల్లో అసలు దేవుని భయం లేని సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. ఒక సందర్భాల్లో మనం చూస్తే దేవుని భయం కలిగిన సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున వాక్యం మనతో ఏం మాట్లాడుతోంది, వాక్యం మనకేం తెలియజేస్తోంది? ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే, మొట్టమొదటి భయం ఏంటంటే దేవుని భయం. ఈ రోజున ఆ భయం కలిగిన వారముగా మనం ఉండాలని, ఆ భయం కలిగిన జీవితాల్లో మనం కలిగి ఉండాలని వాక్యం చెబుతోంది. రెండవ రకమైన భయం ఏంటంటే ప్రాణ భయం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 66వ వచనం, ఎహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే రెండవ రకమైన భయాన్ని గురించి అక్కడ వాక్యం రాయబడింది. ఏమని రాయబడుతుందనంటే, ద్వితీయోపదేశ కాండం, మీకు ఎల్లప్పుడూ ప్రాణ భయము కలిగి ఉండును అని రాయబడుతుంది. ఎల్లప్పుడూ మీకు ప్రాణ భయం కలిగి ఉండును. ఈ రోజున చాలా మంది ఈ ప్రాణ భయంతో ఉన్నారు. ఈ కరోనా మహమ్మారి దేశాలను దాటి ప్రాంతాలకి, పట్టణాలకి, రాష్ట్రాలకి, జిల్లాలకి, మనం నివసిస్తున్న గ్రామాలకు వచ్చేకల్లా చాలా మంది ఎక్కడ చనిపోతామేమో అని ప్రాణ భయాలతో, ఎక్కడ ప్రాణం పోతుందేమో, ఎప్పుడు ఇది కరోనా కలిగితే ఎప్పుడు చచ్చిపోతామేమో అనుకుని ప్రాణ భయాలతో చాలా మంది ఉంటున్నారు. అందుకని ఎల్లప్పుడూ ప్రాణ భయం మీకు కలుగును అని రాయబడతాం. అదే ఎహెజ్కేలు గ్రంథంలో మీరు ధ్యానిస్తే 32వ అధ్యాయం 10వ వచనంలో ధ్యానిస్తే వాక్యం ఏం చెబుతుందనంటే, అక్కడ వారి రాజులను నిన్ను బట్టి భీతులగుదురు, నీవు కూలు దినమున వారందరూ ఎడతెగక ప్రాణ భయము చేత వణుకుదురు. చూడండి, వారందరూ ఎడతెగక ప్రాణ భయం చేత వణుకుతారని రాయబడతాం. ఈ రోజున సమస్త మానవాళి ఏ ఒక్కడు కూడా బయటికి రాకుండా, ఏ గృహంలో ఉన్నవారు ఆ గృహాల్లోనే ఉండి ఒక్కరు కూడా బయటికి రాకుండా ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకొని గడగడ వణుకుతున్నారు. దేనికనంటే ప్రాణ భయము అనే వాక్యం చెబుతాం. మొట్టమొదటిగా మనం ధ్యానిస్తే 8 రకముల భయము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి భయం ఏంటంటే దేవుని భయము అని మనం చూస్తున్నాం. రెండవ భయం ఏ భయం అని రాయబడుతుందంటే ప్రాణ భయం. ప్రాణాన్ని కాపాడుకోవాలి, దక్కించుకోవాలి, ప్రాణం పోగొట్టుకోకూడదు అనే భయం కనపడుతోంది. మూడవ రకమైన భయం ఏంటంటే మరణ భయం అని మనం చూస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో, యోబు గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనంలో వాక్యం ఏం చెబుతుందనంటే, మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం, ఇశ్రాయేలు దేవుని మందసము మనలను మన జనులను చంపకుండానట్లు స్వాస్థ్యమునకు దానిని పంపించుడండి. దేవుని హస్తం అక్కడ బహుపారంగా ఉండెను కనుక మరణ భయము ఆ పట్టణస్థులందరినీ పట్టి ఉండెను. చూడండి, దేవుని హస్తము బహుభారముగా ఉన్నందున మరణ భయము ఆ పట్టణస్థులందరి మీద పట్టి ఉండెను అని రాయబడతాను. అంటే చూడండి, ఆ పట్టణం అంతా దేని చేత పట్టబడి ఉన్నారు, దేని చేత ఆవరించబడి చుట్టబడి ఉన్నారంటే మరణ భయం చేత. పట్టణమే మరణ భయం చేత ఉంది. ఈ రోజున చాలా పట్టణాలు ఈ రోజున మరణ భయంతో ఉంటున్నారు. హైదరాబాద్ ప్రాంతంలో ఉంటున్న వారందరికీ దాదాపుగా ఆ పట్టణం ఈ కరోనా పాజిటివ్ కేసెస్ ఎక్కువ అవటం వలన ఆ పట్టణంలో ఉంటున్న వాళ్ళందరూ దాదాపుగా మరణ భయంతోనే ఉన్నారు. కొంతమంది ఆ పట్టణాన్ని, ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి రావటం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఏ విధమైన భయం మూడవదిగా ప్రజలలో మనం చూస్తున్నాం, విశ్వాసులలో మనం చూస్తున్నాం అంటే, మొదటిగా దేవుని భయం, రెండవదిగా ప్రాణ భయం, మూడవదిగా ఏ భయం అంటే మరణ భయం అని మనం చూస్తున్నాం. అదే రీతిగా మీరు యోబు గ్రంథంలో మీరు చదివితే 30వ అధ్యాయం 20వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే మరణ భయం వారి మీదికి వచ్చును అని రాయబడుతుంది. అక్కడ మరణ భయం వారి మీదకి వస్తుంది. ఈ రోజున ఎవరైతే చాలా మంది ఈ రోజున మరణ భయంతోనే ఉంటున్నారు. ఒక్క ప్రాంతాల్లో చాలా మంది ఈ కరోనా వల్ల చనిపోతున్నారు అని అంటే అదే భయంతో మాకేమైనా మరణం వస్తుందేమో, మేము కూడా చనిపోతామేమో అన్నట్టుగా ఈ మరణ భయాలే ఎక్కువైపోతున్నాయి. దావీదు విషయంలో మనం చూస్తాం. ఈ మరణ భయం కలిగిన పరిస్థితి, అనుభవం అంతా ఎవరి జీవితంలో ప్రాముఖ్యంగా మనం చూడగలుగుతామంటే దావీదు జీవితంలో చూస్తాం. దావీదు 55వ కీర్తన 4వ వచనం
వచనంలో దావీదు ఒక మాట అంటాడు. ఏమని అక్కడ మాట్లాడతాడనంటే 55వ దావీదు కీర్తన 4వ వచనం, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయం నాలో పుట్టుచున్నది అని అన్నాడు. చూడండి, నా గుండె చాలా వేదన పడుతున్నది, మరణ భయం నాలో పుట్టుచున్నదని దావీదని అన్నాడు. ఈ రోజున ఈ మరణ భయం అనే భయంతో కూడా చాలా మంది జీవిస్తున్నారు. చాలా మంది ఈ భయం యొక్క గుప్పిట్లలోకి వెళ్ళిపోయి ఉన్నారు. అందుకనే భయము 8 రకములైన భయము పరిశుద్ధ గ్రంథం అంతటిలో మనం చూస్తున్నాం. 4వ రకమైన భయం ఏంటంటే ఆకస్మిక భయము అని మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 25వ వచనంలో మనం ధ్యానిస్తే వాక్యం ఇలా చెబుతుంది. అక్కడ యోబు గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం, ఆకస్మిక భయము నిన్ను బెదిరించుచున్నది. చాలా దేవుని వాక్యములు అక్కడ మనం చూస్తున్నాం కదా. ఆకస్మిక భయము నిన్ను ఏం చేస్తున్నదని రాయబడుతుందంటే నిన్ను బెదిరించుచున్నది అని రాయబడతాం. అంటే వాక్యంలో మనం ఈరోజు ఏం చూస్తున్నామంటే ఆకస్మికంగా కొంతమంది ఉన్నంత వరకు కొద్ది సమయం బాగానే ఉంటారు, కానీ ఏమైందో తెలియదు, కానీ ఆకస్మికంగా భయపడిపోవటం ప్రారంభిస్తుంటారు. ఆకస్మికంగా వణుకుతో, ఆకస్మికంగా కలవరంతో, ఆకస్మికంగా ఆందోళనతో నింపబడుతుంటారు. అందుకని మొదటి భయం ఏంటంటే దేవుని భయం. 2వ రకమైన భయం ఏంటంటే ప్రాణ భయం అని మనం చూస్తున్నాం. 3వ రకమైన భయం ఏంటిదనంటే మరణ భయం అని మనం చూస్తున్నాం. 4వ రకమైన భయం ఏంటంటే మరణ భయం అనే మాటను మనం చూస్తున్నాం. అందుకనే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనంలో కూడా చక్కటి మాట రాయబడుతోంది. ఏమని రాయబడుతుందనంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం, ఆకస్మికంగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు అంటాం. ఆకస్మికంగా నీకు భయం కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నువ్వు భయపడవద్దని అంటాం. ఆకస్మికంగా వచ్చే భయం ఉంటాం. కొన్నిసార్లు రాత్రులు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. 1 గంట 2 గంటలకి ఫోన్ చేస్తుంటారు. పడుకునేదాకా బాగానే ఉన్నారు, అంత బాగానే జరిగింది, కానీ పడుకున్న కానుండి ఏమో ఒక గందరగోళం, ఏదో ఒక గలిబిలి మాలో కలుగుతూ ఉంది. భయంకరమైన భయంతో మేముంటున్నాం. పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని అంటుంటారు. అంటే ఆకస్మికమైన భయంతో కూడా ప్రజలు ఈ రోజున జీవిస్తున్నారు. నా ప్రేమిటారు. 5వ రకమైన భయం ఏంటంటే గాఢాంధకార భయము అని రాయబడతాం. మీరు పరిశుద్ధ గ్రంథంలో మీరు ధ్యానిస్తే యోబు గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనంలో మీరు ధ్యానిస్తే 5వ రకమైన భయం ఏంటిదనంటే యోబు గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం, వారందరూ ఉదయమును మరణాంధకారముగా ఎంచుదురు, గాఢాంధకార భయము ఎట్టిదైనది వారికి తెలిసి ఉన్నది. గాఢాంధకార భయము అని రాయబడుతోంది. అంటే చీకటిలో ఉండే భయం, అంటే కొన్నిసార్లు అంధకారంలో ఉండే భయం, గాఢాంధకార భయం, చీకటిలోకి వెళ్ళిపోయిన రాత్రి కలిగే భయం, గాఢాంధకార భయం, అంధకార భయం అని రాయబడతాం. అంటే చీకటిలో ఉంటున్న పరిస్థితులు లాంటివి కలిగినప్పుడు, కొన్నిసార్లు చీకటి జీవితాలై మారిపోయినప్పుడు, వెలుగుతో కూడిన జీవితాలు లేనప్పుడు ఒక వ్యక్తికి కలిగే భయం ఎలాంటి భయం అంటే అది గాఢాంధకారమైన భయం. అతని జీవితం అంతా చీకటిమయమై మారిపోయి, అతని ఇల్లు చీకటిమయమై, అతని హృదయ స్థితి, అతని మానసిక స్థితి, అతని ఆధ్యాత్మిక స్థితి చీకటితో నింపబడి గాఢాంధకారమై మారిపోయినప్పుడు, అతను ఎక్కడ చూసినా వెలుగు లేని జీవితమై మారినప్పుడు, అతని జీవితంలో వెలుగునద్దకు అస్సలు రాలేని పరిస్థితి ఒక వ్యక్తి జీవితంలో కలుగుతుందంటే అతడు ఏ భయంలో ఉన్నాడనంటే గాఢాంధకారమైన భయం. అతని జీవితంలో చీకటే ఉంటుంది, ఎన్నడూ వెలుగులోకి రాలేడు. వెలుగు స్థితికి ఎన్నడూ కూడా అతను రాలేని పరిస్థితి అతని కలిగింది. అందుకనే గాఢాంధకార భయం అని రాయబడతాం. 6వదిగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే 6వ రకమైన భయం ఏంటంటే శత్రు భయం అని రాయబడతాం. కీర్తనల గ్రంథం 64వ అధ్యాయం 1వ వచనం, జకరియా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో మనం ధ్యానిస్తే వాక్యం చాలా స్పష్టంగా అక్కడ మనతో మాట్లాడుతూ ఉంది. శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడవచ్చా. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడుతుందో చూడండి. 6వ భయం ఏంటంటే శత్రు భయము నుండి
నీవు నా ప్రాణమును కాపాడుము అని అంటున్నాడు ఇక్కడ. శత్రు భయం చేత దావీదు అనేక పట్టణాలకి, అనేక ప్రాంతాలకి తరిమి వేయబడుతూ వస్తున్నాడు. దినదినము ఎక్కడ స్థావరం లేక, ఎక్కడ ఆశ్రయం లేక, శత్రు భయంతో దావీదు తన సొంత కుమారుడే ఇంకా తనను పగబట్టుకున్న సౌలు లాంటి వారే తరుముతున్నప్పుడు శత్రు భయంతో కాపాడబడటానికి ప్రాణాన్ని గుప్పెట్టులో పెట్టుకొని వెళ్ళిపోయిన దావీదు మనకు కనపడుతుంటాడు. దావీదు జీవితంలో శత్రు భయాన్ని చూస్తున్నాం, మరణ భయాన్ని కూడా చూస్తున్నాం. అందుకనే జకర్యా గ్రంథంలో మీరు ధ్యానిస్తే 8వ అధ్యాయం 10వ వచనంలో ఎంతో చక్కగా వాక్యం అక్కడ రాయబడుతూ ఉంది. ఏమని వాక్యం రాయబడుతుందనంటే, జకర్యా గ్రంథం ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకక ఉండెను, పశువుల పనికి బాడిక దొరకకపోయిను, తన పని మీద పోవు వారికి శత్రు భయము చేత నెమ్మది లేకపోయింది. తన పని మీద పోవు వారికి శత్రు భయము చేత నెమ్మది లేకపోవును అని రాయబడతారు. శత్రు భయం చేత నెమ్మది లేకుండా ఉంటున్నారు. ఈ రోజున ఎవరు ఎటు నుండి చంపుతారా, ఎటు నుండి దాడి చేసి, ఎటు నుండి మమ్మల్ని ఎటు నుండి హింసించి, ఎటు నుండి చంపాలనే ప్రయత్నం చేస్తారని కంటికి కునుకు లేకుండా ఉంటున్న వారు ఉన్నారు. పగబట్టుకున్నవారు, పగతో రగిలిపోతున్నవారు, వారి ప్రాణాలని రాత్రులు నిద్రలు పోకుండా ఏ భయంతో ఆవరించి, ఏ భయంతో పట్టబడి చుట్టబడి ఉన్నారంటే శత్రు భయం. అమ్మో నన్ను చంపుతాడేమో, అయ్యో నేనెప్పుడు వారి చేతుల్లో చచ్చిపోయే పరిస్థితి వస్తుందేమో అనుకొని దూరంగా పారిపోతూ శత్రు భయం చేత నెమ్మది లేకుండా ఉంటున్న వారిని మనం చూస్తున్నాం. అందుకనే మనుషులలో 8 రకములైన భయాలు ఉంటాయట. మొట్టమొదటి భయం ఏంటంటే దేవుని భయం. 2వ రకమైన భయం ఏంటంటే ప్రాణ భయం. 3వ రకమైన భయం ఏంటంటే మరణ భయం. 4వ రకమైన భయం ఏంటంటే ఆకస్మిక భయం. 5వ రకమైన భయం ఏంటంటే గాఢాంధకార భయం. 6వ రకమైన భయం ఏంటంటే శత్రు భయం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ రోజున 7వ భయం ఏంటంటే ఖడ్గ భయము అని మనం చూస్తాం. అందుకని దేవుని వాక్యములో మనం ధ్యానిస్తే యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనంలో చాలా చక్కగా అక్కడ వాక్యం రాయబడుతోంది. యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనం. ఖడ్గ భయము నా జనులకు తటస్థించినది కనుక నీ తొడను చరుచుకొను అని రాయబడుతుంది. ఖడ్గ భయము నా జనులకు తటస్థించను కనుక. ఖడ్గ భయం ఈ రోజున చాలా మందికి, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చచ్చిపోతాడని చెప్పబడ్డట్టుగా ఈ రోజున ఖడ్గ భయముతో ఉంటున్నా. ఖడ్గ భయం కలిగిన బ్రతుకులు, ఖడ్గ భయం కలిగిన పరిస్థితులు అనేకుల జీవితాల్లో కలిగి ఉంటా ఉన్నాయి. అందుకని మనుషులు ఇట్లాంటి రకాల భయాలతో మనిషి జీవితం ఈ రోజున భయం గుప్పెట్లలోకి వెళ్ళిపోయింది. ఏ ఒక్కరు కూడా నేటి సమాజంలో, నేటి పరిస్థితుల్లో చూస్తే ధైర్యంగా బ్రతుకుతున్న వారు ఎవరు లేరు. దేవుని బిడ్డలు, దేవుని వాక్యం ఎరిగి ఆత్మీయ పునాది కలిగిన వారు తప్ప ఈ రోజున చాలామంది భయం గుప్పెట్లలోకి వెళ్ళిపోయి భయంతో ఆవరించబడి చాలా బలహీనమైపోతున్న పరిస్థితులలో మనం ఉంటున్నాం. అందుకనే దేవుని వాక్యం చెబుతోంది మనుషులు ఇలాంటి రకాల భయాలతో ఉంటున్నారట. అదే రీతిగా చూస్తే చిట్ట చివరి భయం ఏంటంటే వాక్య భయము అని రాయబడతాం. 119వ కీర్తన 161వ వచనంలో మనం ధ్యానిస్తే వాక్యం ఎంతో చక్కగా అక్కడ రాయబడుతోంది. ఏమని రాయబడుతోంది? 119వ కీర్తన 161వ వచనాన్ని ధ్యానిద్దాం. అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. హల్లెలూయా. అయినను నీ వాక్య భయం నా హృదయమందు నిలుచుచున్నది. ఈ రోజున ఈ వాక్యాన్ని ఎవరు వింటున్నారు? ఈ కరోనా వచ్చిన కొంతమంది దేవుని మందిరానికి వచ్చి ప్రతికూల పరిస్థితులు కలిగిన వాక్యం వినడానికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే వారిలో వాక్య భయం ఉన్నది కాబట్టి. ఈ రోజున ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు కలిగిన ఈ కరోనా వలన ఇంకా భయంకరమైన ఈ పాపం హెచ్చుమీరిపోతున్న ఈ దినాల్లో కూడా ఇంకా దేవుని మార్గంలో నడుస్తూ తప్పిపోకుండా, పడిపోకుండా ఆత్మీయ జీవితాలని కాపాడుకుంటున్నారంటే ఎలా సాధ్యమవుతుందంటే వారిలో వాక్య భయం ఉన్నది కాబట్టి. ఈ రోజున ఈ వాక్య భయం చాలా మందికి కావాలి, దేవుని భయం చాలా మందికి కావాలి. ఉండవలసిన భయాలు లేకుండా ఉండకూడని భయాలన్నీ మనిషి జీవితంలోకి వస్తున్నాయి. అందుకనే మనిషి ఈ రోజున భయం గుప్పెట్లలోకి వెళ్ళిపోయినాడు. భయము మనిషిని ఏలుబడి చేస్తాం, భయము మనిషిని స్వతంత్రించేస్తోంది, భయము మనిషి జీవితాన్ని కబలించేస్తోంది. భయం చేత మనుషులు
వణుకుతో భయంతో నింపబడి ధైర్యంగా మనం జీవించలేని పరిస్థితులని మనం ఎదుర్కొంటున్నాం. అందుకని ఈ రోజున ఈ వాక్య భాగ అంశం ఏంటంటే, విశ్వాసి ఎందుకు భయపడకూడదని వాక్యాన్ని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈ వాక్యంలోకి మనం ఇప్పుడే వెళ్తున్నాం. అయితే ఈ వాక్య భాగంలోనికి మనం వెళ్ళక మునుపు అసలు ఎన్ని రకములైన భయములు ఉన్నాయో ఒక విశ్వాసి తెలుసుకోవాలని ఈ మాటలు నేను మీకు బోధించడం జరుగుతుంది. ఎందుకు భయపడకూడదు, భయపడకూడదని చెప్పడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? ఇంత ప్రతికూలమైన పరిస్థితులు కలుగుతుంటే నేటి సమాజంలో, నేటి పరిస్థితులలో ఎక్కడ కూడా ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, అనుకూలమైన పరిస్థితులు లేవు. అయినా కానీ మీరు ఎలా భయపడకూడదని ఎలా చెప్తున్నారు పాస్టర్ గారు అంటే, వాక్యం ఒక 5 అద్భుతమైన కారణాలను మనకు చూపిస్తాం. ఎందుకు మనం భయపడకూడదు? ప్రతికూలతలు కలిగిన, శ్రమలు కలిగిన, సమస్యలు వచ్చిన, కష్టాలు కలిగిన, నష్టాలు కలిగిన, దుఃఖం కలిగిన, వేదనలు కలిగిన, మరణాలు కలిగిన, అనారోగ్యాలు కలిగిన, మన సమస్తాన్ని మనం కోల్పోయిన ఎందుకు మనం భయపడకూడదనంటే, వాక్యం చెబుతోంది మొట్టమొదటి కారణం, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని సెలవిచ్చిన దేవుడున్నాడు కాబట్టి, సెలవిచ్చిన వాగ్దానం మనకు ఉన్నది కాబట్టి నీవు నేను భయపడకూడదు. ఎందుకు ఒక క్రైస్తవ విశ్వాసి భయపడకూడదు అనంటే, నిన్ను ఎన్నడూ విడువనని, నిన్ను ఎన్నడూ ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడున్నాడు కాబట్టి, ఆయన వాగ్దానం ఉన్నది కాబట్టి, దేవుని వాక్యములో మనం ధ్యానిస్తే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 20 వచనంలో అక్కడ దావీదు సొలొమోనుతో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 20 వచనంలో, దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, నెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువక ఉండును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రోజున ఆయన ఎంత మాత్రము నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, ఎంత మాత్రము నిన్ను ఎడబాసే దేవుడు కాదు. కాబట్టి ఈ రోజున నీవు నేను ధైర్యంగా ఉండాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతోంది. ఇక్కడ దావీదు మందిరాన్ని కడదాం అనుకున్న సమయంలో ఎక్కువ రక్తపాతాన్ని జరిగించడం వలన తన కుమారుడైన సొలొమోను ఈ మందిర పని అంతా ముగించాలంటే, ఆ మందిర సేవ అంతా సక్రమంగా చేసి సంపూర్ణంగా ముగించాలంటే ఎంతో ధైర్యం కావాలి, ఎంతో తెగువ కావాలి. అలాంటి పరిస్థితుల్లో సొలొమోన్ని ధైర్యపరచడానికి దావీదు పలుకుతున్న మాట ఏంటంటే, ఈ మందిర సేవ పని నువ్వు ముగించే వరకు నువ్వు భయపడవద్దు, నువ్వు వెరవవద్దు, నువ్వు జడియవద్దు. ఎందుకంటే ఆయన నిన్ను ఎంత మాత్రము విడువడు, ఆయన నిన్ను ఎంత మాత్రము కూడా నిన్ను ఎడబాయడు. ఇదే మాటలు మోషే యెహోషువతో చెప్పడం మనం చూస్తాం. దావీదు ఇక్కడ సొలొమోనుతో చెబితే ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 6-7 వచనాల్లో మోషే అక్కడ యెహోషువతో చెబుతున్న మాటలని మనం చూస్తున్నాం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, ఆయన నిన్ను ఎడబాయడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన నిన్ను విడువడు, ఆయన నిన్ను ఎడబాయడు కాబట్టి భయపడవద్దని ఇక్కడ 120 సంవత్సరాలు కలిగి ఇక పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నడిపించే బాధ్యతలు, నాయకత్వ లక్షణాలు కలిగిన యెహోషువకు అప్పగిస్తున్న క్రమంలో ఇక యెహోషువకి ఏ ధైర్యం కలిగిన మాటలు చెప్పాలి? యెహోషువకి ఈ 6 లక్షల కంటే పైబడిన కాల్బలాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలంటే ఏ మాటలు పలకాలో మోషే అదే మాటలు పలుకుతున్నాడు. ఏం పలుకుతున్నాడు అని అంటే, చాలా చక్కగా వాక్యం ఇక్కడ రాయబడుతుంది. ఏమని రాయబడుతుంది అని అంటే, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. ఇగో నువ్వు వెళుతున్నప్పుడు అనేక పట్టణాలను దాటాలా, అనేకమైన పరిస్థితులను నువ్వు చూడాలా, అనేకమైన సంఘటనలు నీకు ఎదుర్కొంటాయి, సంభవాలు ఎదుర్కొంటాయి, ఎన్నో నీకు జరుగుతాయి. కాబట్టి వాటిని చూచి నువ్వు భయపడవద్దు అని మోషేతో చెబుతూ అని యెహోషువతో చెబుతూ, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, ఆయన నిన్ను ఎడబాయడు. ఈ రోజున ఈ కరోనా మహమ్మారి చేత, ప్రతికూలమైన పరిస్థితుల చేత
నువ్వు ఒకవేళ కృంగిపోయి బాధపడుతూ ధైర్యం లేకపోకుండా భయముతో వణుకుతో ఒక ఇంటిలో కూర్చొని ఎక్కడో ఒక మూల కూర్చొని వణికిపోతున్నావేమో ఈ రోజున, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎన్నడూ ఎడబాయడని నువ్వు తెలుసుకో నా ప్రియ సహోదరి. అందుకని నువ్వు భయపడవద్దు. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని ఎడబాసే దేవుడు కాదు. కాబట్టి నేను ఈ రోజున ధైర్యం కలిగి ఉండా. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఏ అనుభవాల గుండా నువ్వు వెళుతున్నా, ఏ ప్రత్యేకమైన దుఃఖ వేదనల గుండా నువ్వు నడిపించబడుతున్నా, నీ జీవితం అంతా అయోమయకరమైన పరిస్థితులు ఉన్నా, ఒడిదుడుకులతో కూడిన జీవితం ఉన్నా, ఆయన నిన్ను ఎన్నడూ కూడా నిన్ను విడవడే, ఆయన నిన్ను ఎన్నడూ కూడా ఎడబాయడు. కాబట్టి నువ్వు ధైర్యం కలిగి ఉండు, నువ్వు భయపడవద్దని వాక్యం చెబుతావు. దేవుని వాక్యములు మీరు చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మీరు చక్కగా 11వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం ఎంత చక్కగా అక్కడ రాయబడుతుందనంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. ఎంత చక్కగా పౌలు చెబుతున్నాడో చూడండి. అని ఎవరు చెప్తున్నారట? ఈ రోజున ఎవరు ఈ వాగ్దానం ఇస్తున్నాడని, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పను. కాబట్టి ప్రభువే నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలుగుతున్నాడు. ఈ రోజున ఇలా చెప్పగలిగే స్థితికి నువ్వు రావాలి. ఈ రోజున మంచి ధైర్యంతో పౌలు చెబుతున్నట్టుగా, అవును నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నన్ను ఎడబాసే దేవుడు కాదని నువ్వు చెప్పగలిగి నమ్మగలిగితే నువ్వెన్నడూ కూడా ఏ పరిస్థితి కూడా నువ్వు భయపడవు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు. అందుకని ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఒక విశ్వాసి ఎందుకు భయపడకూడదనంటే, నిన్ను ఎన్నడూ విడువని, నిన్ను ఎన్నడూ ఎడబాయడని వాగ్దానం చేసి సెలవిచ్చిన దేవుడు నీతో కూడా ఉన్నాడు. కాబట్టి నీ పరిస్థితులను చూసి బంధుమిత్రులను విడిచిపెట్టచ్చు, నీకు కలిగిన శ్రమను చూసి, నీకు కలిగిన సమస్యను చూసి నీ ఇరుగు పొరుగు వారే నేను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, నీ సొంత ఇంటి వారే నేను విడిచిపెట్టి వెళ్ళొచ్చు, నీ రక్త సంబంధులే నేను విడిచిపెట్టి వెళ్ళొచ్చు, నీ ఆప్తమిత్రులే, నీ ప్రాణ స్నేహితులే నేను విడిచిపెట్టి వెళ్ళొచ్చు. కానీ నిన్ను ఎన్నడూ విడువని ఎడబాయని దేవుడు నీకున్నాడు. ఆయన ప్రాణం పోయేంత వరకు విడిచిపెట్టాడు, నీ ఊపిరి పోయేంత వరకు విడిచిపెట్టడం నా ప్రియబిడ్డ. ఒక్కసారి నువ్వు దేవునితో నడవడం ప్రారంభిస్తే, ఒక్కసారి దేవుణ్ణి కలిగి నువ్వు ముందుకెళ్ళడం ప్రారంభిస్తే, నువ్వు కొన్ని అతిక్రమాలు బట్టి నువ్వు విడిచిపెడతావేమో దేవుని చేయగాని, నిన్ను పట్టుకొని నడిపిస్తున్న దేవుడు ఎన్నడూ నీ చేయి విడిచిపెట్టాడు. అందుకనే ఒక విశ్వాసిగా ఈ రోజున నువ్వు నమ్మవలసిన విషయం ఏంటంటే, ఎందుకు నువ్వు భయపడవద్దంటే, నిన్నెన్నడూ ఎడబాయనని, ఎన్నడూ విడువనని సెలవిచ్చిన దేవుడు నీకున్నాడు. అందుకనే దేవుని వాక్యములో కీర్తనల గ్రంథం 94వ కీర్తన 14వ వచనంలో మీరు ధ్యానిస్తే వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. అక్కడ కీర్తనల గ్రంథం 94వ కీర్తనల గ్రంథం, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. ఆయన ఎన్నడూ తన ప్రజలని ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును ఎన్నడూ కూడా విడనాడువాడు కాడు. ఎన్నడూ ఏ సందర్భాల్లో దేవుడు విడిచిపెట్టిన సంఘటనలు, సంభవాలు పరిశుద్ధ గ్రంథాల్లో లేవు. మనం అతిక్రమాలను బట్టి మనము విడిచిపెడతామే కానీ దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు నా ప్రైవేట్లనే. ఒక చిన్న ఉపమానాన్ని, ఒక చిన్న సంఘటన, నిజ సంఘటన మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కొచ్చిన్ అనే ప్రాంతాల్లో ఆ సముద్రపు పక్కనున్న సముద్ర పక్కనున్న చెక్కలతో తయారు చేయబడిన ఇంటిలో ఒక్కగానొక్క కుమార్తె బహుమానంగా, ఒక దంపతులకి దేవుడు బహుమానంగా ఇచ్చిన కుమార్తెని వారి కలిగి అక్కడ నివాసం ఉంటుండేవారు. అది చెక్కలతో తయారు చేయబడిన ఇల్లు అయినా 2 అంతస్తులు 3 అంతస్తుల బిల్డింగ్ ఉండేది. అన్ని లగ్జరియస్ లైఫ్ వారు కలిగి ఉండేవారు. అక్కడే అమ్మాయి పుట్టింది, పెరిగింది, పెద్దదైంది, వివాహం చేయబడింది. వివాహం చేయబడిన తర్వాత ఆస్ట్రేలియా దేశానికి ఆ సహోదరి వెళ్ళిపోయిన తర్వాత దేవుడి కృపను బట్టి దేవుడు చక్కగా 2 మగబిడ్డలకి ఆమె సంతానానికి ఇచ్చారు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయిపోయింది. అక్కడ వాళ్ళు దాదాపుగా సెటిల్ అయిపోయారు. ఈ కొచ్చిన్ ప్రాంతంలో సముద్ర తీరం పక్కన ఉన్న అమ్మమ్మ తాతయ్యలకి ఆ ఫోటోలు పంపిస్తూ ఎప్పుడు మాట్లాడుతుండేవారు. ఒకసారి వాళ్ళు ఏమడిగారనంటే 2006 సంవత్సరంలో ఏమో దాదాపుగా, ఎందుకు మీరు అక్కడే ఉంటున్నారు, మీరు రండి, క్రిస్మస్కి రండి అంటే దాదాపుగా తన భర్తకు పర్మిషన్ తీసుకొని పిల్లలకి కావాల్సిన వాటన్నిటిని తీసుకొని ఆ డిసెంబర్ 18వ తారీఖున ఆ కొచ్చిన్ ప్రాంతానికి తన తల్లిదండ్రులతో 6 సంవత్సరాల తర్వాత క్రిస్మస్ చేసుకుంటానికి వచ్చింది.
వచ్చింది క్రిస్మస్ పండుగ వాతావరణం. మనవడు, ఇద్దరు మనవళ్ళు వస్తున్నారంటే చాలా బంధుమిత్రులతో చాలా గ్రాండ్గా ఆ క్రిస్మస్ ఫెస్టివల్ ఏర్పాట్లు అన్ని ఇల్లంతా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాయి. క్రిస్మస్ అంతా చాలా బాగా జరిగింది. 26వ తారీఖున మేడగది మీద ఆమెకున్న ఏసీ రూములో చక్కగా ఒక బిడ్డని, ఇద్దరు బిడ్డలని, 5 సంవత్సరాల బాబుని, ఒక బాబు 2 సంవత్సరాల బాబుని కుడి పక్కన ఎడమ పక్కన వేసుకొని పడుకున్నది. అనుకోని రీతిగా 2006 సంవత్సరంలో భయంకరమైన సునామీ భారతదేశాన్ని కబలించింది. ఆ సునామీ అలలు వచ్చి ఆ తీరం మీద ఉన్న ఆ చెక్కలతో కూడిన ఇంటి కొట్టగానే ఇళ్ళన్నీ దాదాపుగా కుప్పకూలిపోయి ఆ వరద ప్రవాహంలో ఇల్లు ఆ కట్టుబట్టలతో కూడిన వాళ్ళందరూ ఆ వరద ప్రవాహంలో కొట్టుకొని పోయినారు. చూస్తుండగానే భీకరమైన ఆ వరద ప్రవాహం వచ్చేసింది. ఆ తల్లి ఇద్దరు బిడ్డలని పట్టుకొని ఆ వరద ప్రవాహంలో కొట్టుకొని పోతోంది. ఎంత కేకలేసినా, ఎవరు కాపాడమన్నా బంధుమిత్రులు ఎవరు కనపడట్లే. ఆ వరద వరద యొక్క ఉధృతానికి అందరు ఎటు వెళ్ళిపోయారో తెలియట్లేదు. ఆ ఇద్దరు పట్టుకొని ఆ వరదల్లో ఏదో ఈదుకుంటూ ప్రయత్నం చేస్తూ కాపాడాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఎంత చేసినా 5 సంవత్సరాల బాబు, 2 సంవత్సరాల బాబు గట్టిగా పట్టుకోవడం వలన చేతులు ఆడట్లే, కాళ్ళు ఆడకుండా ఆ ఊపిరి ఆడలేని పరిస్థితి కలుగుతోంది. 2 సంవత్సరాల బాబు అప్పటికే నీళ్లు తాగి ఊపిరాడకోకుండా చనిపోయే పరిస్థితి వస్తుంది. ఇక తల్లి, ఏ తల్లి కూడా చేయని ఒక భయంకరమైన త్యాగం ఆ తల్లి చేసింది. ఏంటిదనంటే ఆ 5 సంవత్సరాల బాబుని నిర్దాక్షిణంగా ఆ వరద ఉధృతి, ఆ యొక్క సునామీ అలల్లోకి విడిచిపెట్టేసింది. 5 సంవత్సరాల బాబు వరద ప్రభావం కొట్టుకొని వెళ్ళిపోయినాడు. 2 సంవత్సరాల బాబుని గట్టిగా ఊపిరాడేటట్టుగా చేసుకుని ఆ బాబుని పట్టుకొని ఒక చేతితో ఈదుకుంటూ 1 గంటన్నర 2 గంటల ప్రయత్నం తర్వాత ఆ బాబుని ఒడ్డు దగ్గర తీసుకొచ్చుకుంది. ఆ బాబు, ఆమె తన ప్రాణాన్ని దక్కించుకున్నారు. బంధుమిత్రుల శవములన్నీ ఒడ్డు దగ్గరకు వస్తూ ఉన్నాయి, చెక్కలన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. ఇక 5 సంవత్సరాల బాబు కూడా చనిపోయాడేమో, 5 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడేమో. అయ్యో నా భర్తకి ఏం చెప్పాలని బాధపడుతూ చాలా ఏడుస్తోంది. ఎంత వెతికినా 2 గంటలైతే ఇంకా ఆ బాబు ఆనవాలు దొరకట్లేదు. ఏదో ఒక ఆశ కలిగి నా బాబు ఒకవేళ ఎవరైనా బ్రతికించారేమని అనుకొని చూస్తూ ఉంటే ఒక 1 కిలోమీటర్ దూరంలో ఒక చెక్క మొక్క మీద ఒక బాబు పడుకొని తన ప్రాణాన్ని ఆ సునామీ అలల్లో కాపాడుకుంటున్నట్టుగా తెలిసింది. వెంటనే ఈ 2 సంవత్సరాల బాబును అక్కడ పెట్టి ఎదురీత ఈదుకుంటూ వెళ్ళి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా వెళ్ళి 5 సంవత్సరాల బాబును పట్టుకొని మళ్ళీ ఆ బాబును కూడా కాపాడుకొని ఆ బాబును కూడా సురక్షితంగా ఒడ్డు దగ్గర తీసుకొచ్చి ఇద్దరు బిడ్డలని చేతుల్లో గట్టిగా తీసుకొని దేవునికి స్తుతులు చెల్లించిందంట, వందనాలు చెల్లించిందంట. ఈ సంఘటన ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఒకానొక సమయంలో 9 మాసాలు మోసి కని పెంచిన ఆ తల్లే తన సొంత కుమారుడిని ఆ ప్రతికూల సమయంలో విడిచిపెట్టింది. కానీ నిన్ను ఎన్నడూ విడువడు ఎడబాయనని వాగ్దానం చేస్తున్న దేవుడు నిన్ను ఏ పరిస్థితుల్లో కూడా నేను విడిచిపెట్టాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు స్తుతిస్తున్న దేవుడు, నువ్వు నమ్మి ఆయనకు లోబడి ఆయనకి నీ జీవితాన్ని అర్పించిన దేవుడు ఎన్నడూ ఏ సమస్యల మధ్యలో కానీ, ఏ కష్ట నష్టాల మధ్యలో కానీ నిన్ను ఆయన విడువడని వాక్యం సెలవిస్తోంది. అందుకనే నువ్వు ధైర్యంగా ఉండాలి, అందుకనే నువ్వు దేనికి భయపడకూడదు. 2వ కారణంలోకి మనం వెళ్ళిపోదాం, సమయం లేదు. ఎందుకు ఒక విశ్వాసి భయపడకోకుండా ఉండాలి, భయపడకూడదు అంటే, నీకు సహాయం చేయుటకును నీ యుద్ధములు చేయుటకును ఆయన నీ పక్షమున ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడకూడదు. దేవుని వాక్యములో మీరు ధ్యానిస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం త్వరగా తీయండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనం. మీరు దిగులు పడకుడి, ధైర్యం విడవకుడి. అశ్షూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగిన సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతని అండ మనకు సహాయం చేయుటకును మన యుద్ధములు జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను భయపడద్దు. ప్రియ సహోదరి, ఆయన నిన్నెన్నడూ విడువడు, నిన్ను ఎన్నడూ ఎడబాయడు కాబట్టి నువ్వు భయపడద్దు. ఒక విశ్వాసిగా నువ్వు ఎందుకు భయపడతానంటే, నీకు సహాయం చేయటానికి, నీతో పాటు నీ యుద్ధాలు జరిగించడానికి ఆయన నీకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడద్దు. ఈ రోజున భయంకరమైన పోరాటాల్లో నీవు ఉన్నావేమో, భయంకరమైన సమస్యలతో నీ యుద్ధం చేస్తున్నావేమో, భయంకరమైన శ్రమలతో నీ యుద్ధం చేస్తూ పోరాడలేక జయించలేక సతమతం అవుతున్నామేమో.
నీ సమస్యలను చూసి, నీ అనారోగ్యాలని, నీ ప్రతికూల పరిస్థితులని, ఆర్థిక ఇబ్బందులు అనే ఆ పోరాటాలని తట్టుకోలేక భయపడుతున్నావేమో. దేవుని వాక్యం చెబుతోంది, నీకు సహాయం ఆయన చేయబోతున్నాడు కాబట్టి భయపడబా. నీ యుద్ధాలన్నిటినీ ఆయన చేస్తాడు, నీ పోరాటాలు అన్నిటినీ ఆయన ముగిస్తాడు కాబట్టి నువ్వెన్నడూ భయపడబాకు, నువ్వెన్నడూ అధైర్యపడబాకని దేవుని వాక్యం ఈ రోజున మనతో మాట్లాడుతోంది. అదే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనంలో మీరు ధ్యానిస్తే వాక్యం ఎంత చక్కగా అక్కడ రాయబడుతుందనంటే, చదవన్నాం ఒకసారి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనం. దేవుని వాక్యం యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనంలో వాక్యం చెబుతోంది, అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, చెడియకుడి, దృఢత్వం వహించి ధైర్యంగా ఉండుడి. మీరు ఎవరితో యుద్ధం చేయుదురో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేయును. అందుకని మీరు భయపడకండి, మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే మీ శత్రువులందరికీ యెహోవా ఏదైతే చేయబోతున్నాడో అదే మీకు చేయబోతున్నాడు కాబట్టి, ఆయన యుద్ధం చేయబోతున్నాడు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకు మనం భయపడకుండా ఉండాలనంటే, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 22వ వచనంలో వాక్యం మనకి ఏం తెలియజేస్తోందనంటే, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 22వ వచనం, మీ దేవుడైన యెహోవా మీ పక్షమున యుద్ధము చేయువాడు కనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించింది అంటున్నాడు. ఆయన మీ దేవుడైన యెహోవా మీ పక్షమున మీ యుద్ధాలు చేయువాడు కనుక భయపడద్దు. మీకు సహాయం చేయవాడు ఆయన, మీ యుద్ధాలు చేయవాడు ఆయన. కాబట్టి మీరు ఏ విషయంలో కూడా మీరు భయపడద్దు, ఏ విషయంలో కూడా మీరు అధైర్యపడకూడదు. అందుకనే ఒక క్రైస్తవ విశ్వాసి తన విశ్వాస యాత్రలో ముందుకెళ్తున్నప్పుడు ఎన్నడూ కూడా భయపడకూడదు. ఈరోజున కరోనా అనే మహమ్మారి ఈరోజున అనేకులని రకరకాల భయాలతో నింపేసింది. ఈరోజున కరోనా మహమ్మారి వలన చాలా భయాలతో, సహాయం లేక, అసలు ఎట్లా పోరాడాలో తెలియక, జయించలేక మా జీవితాలు ఏంటిదో అనుకుని అయోమయం గందరగోళంలో అయిపోయినారు. కానీ ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన నీ యుద్ధాలన్నిటినీ ఆయన చేస్తాడు. మోషే చెప్పాడు, ఇగో యుద్ధం చేయవాడు మనం కాదు, యుద్ధము యెహోవాదే, మీరు ఊరకనే ఉండు అని అన్నాడు. ఎర్ర సముద్రం లాంటి భీకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, సమస్యలు కలిగినప్పుడు యుద్ధం యెహోవాదే అని మోషే అన్నాడు. అదే రీతిగా గొలియాతు లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు దావీదు లాంటి ఆత్మీయుడు ఏమన్నాడంటే, యుద్ధము మాది కాదు, యుద్ధం యెహోవా చేస్తానన్నాడు. దేవుడే యుద్ధం చేసినాడు. గొలియాతు లాంటి వాడిని దేవుడు ఒక్క దెబ్బతో పడగొట్టినాడు. యెహోషువపాతు లాంటి ఒక గొప్ప సైనికుడు, ఒక గొప్ప యోధుడు ఏమని అన్నాడు, మనం కాదు యుద్ధం చేసేది, అగో ఈ భీకరమైన సైన్యాన్ని చూసి మేము యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదయ్యా, బలం చాలదయ్యా, నీవే మాతో యుద్ధం చేయమని యెహోషువ అన్నప్పుడు ఆ యుద్ధం అంతటిలో కూడా వారు అద్భుతమైన విజయాన్ని పొందుకోగలిగారు, జయాన్ని వారు పొందుకోగలిగారు. అందుకని మా దేవుని వాక్యంలో ఈరోజున మనం చూస్తున్నాం. రెండవ ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, ఆయన మనకు సహాయం చేయవాడు, మన యుద్ధాలు ఆయన జరిగించేవాడు కాబట్టి మనం భయపడకూడదు. అందుకని 118వ కీర్తన 6వ వచనం 7వ వచనములో దావీదు ఒక ప్రాముఖ్యమైన మాట అంటాడు. అక్కడ 118వ కీర్తన 6వ వచనం 7వ వచనంలో వాక్యం మనకేం తెలియజేస్తుంది? యెహోవా నా పక్షముననున్నాడు, యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు, నరులు నాకేం చేయగలుగుతారంట. యెహోవా నా పక్షముననున్నాడు, నరులు నాకేం చేస్తారు? ఆయన నీ పక్షముననున్నాడు ప్రియ సహోదరి. ఆయన నీ కుటుంబ పక్షముననున్నాడు, నీ సేవ పక్షముననున్నాడు, నీ పరిచర్య పక్షముననున్నాడు. నీ పక్షమున ఆయన ఉన్నాడు కాబట్టి నువ్వు ఏ విషయంలోనూ కూడా నువ్వు భయపడకూడదు. అందుకనే ఈరోజున నేను చాలా ధైర్యంగా ఉండాలి. కీర్తనల గ్రంథం 27వ కీర్తన 1, 2, 3 వచనాల్లో దావీదు అనుభవం ఎంత అద్వితీయమైన అనుభవం అంటే, దావీదు 27వ కీర్తన 1, 2, 3 వచనాల్లో ఏమంటున్నాడు చూడండి. యెహోవా నాకు వెలుగును, రక్షణయ్య ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును, యెహోవా నా ప్రాణదుర్గం, ఎవరికి వెరుతును, నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యం విడువను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంతకింత అద్భుతమైన ఆత్మీయ మాటలు దావీదు అంటున్నాడు అంటే, దావీదు అనుభవం ఏంటంటే, ఆయన నాకు సహాయం చేయవాడు, నా యుద్ధములన్నిటిని చేయవాడు దేవుడే అని నమ్మినాడు కాబట్టి మాటలు చెప్తున్నాడు. నా ప్రియమిత్రులారా, దేవుడు మనతో యుద్ధం చేయటం, ఆయన సహాయం చేయటం ప్రారంభిస్తే
ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతాయి. కాబట్టి నీవు నేను ఎన్నడూ కూడా ఏ పరిస్థితుల్లో కూడా భయపడకూడదు. ఒక క్రైస్తవ విశ్వాసి ఎందుకు భయపడకూడదనంటే, నిన్ను ఎన్నడూ విడువనని ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి. రెండవదిగా నీకు సహాయం చేయుటకును నీ పక్షమున నీ యుద్ధములన్నీ జరిగించుటకు ఆయన నీతో ఉన్నాడు కాబట్టి నువ్వెన్నడూ ఏ పరిస్థితిని బట్టి, ఏ ప్రతికూలతను బట్టి, ఏ అనారోగ్యాలను బట్టి, ఏ మరణ వార్తలను బట్టి ఎన్నడూ కూడా నువ్వు భయపడకూడదు. మూడవదిగా ఎందుకు ఒక క్రైస్తవ విశ్వాసి భయపడకూడదనంటే, దేవుని వాక్యం చెబుతా ఉంది, చాలా ఆత్మీయంగా మనకి తెలియజేస్తోంది. నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు కాబట్టి భయపడతాను అన్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో మీరు ధ్యానిస్తే వాక్యం చక్కగా అక్కడ రాయబడుతుంది. ఏమని రాయబడుతుంది? భయపడకము, చదవండి. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని అంటున్నాడు. చూడండి, నీవు దేవుని సొత్తువు కాబట్టి ఆయన నిన్ను పేరు పెట్టి నిన్ను పిలిచినాడు. పేరు పెట్టి నిన్ను ఆయన పిలిచినాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు దేవుని చేత పిలువబడి, ఏర్పరచబడి, ఎన్నుకోబడిన దానవు, లేక ఎన్నుకోబడి పిలువబడిన వాడవై ఉన్నాడు. నీవు దేవుని సొత్తు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడు. కాబట్టి నువ్వెన్నడూ కూడా నువ్వు భయపడటానికి వీల్లేదు. నువ్వు దేవుని సొత్తువు కాకపోతే, దేవుని పరిశుద్ధ జనమై ఆయన స్వకీయ సంపాద్యమై నువ్వు ఉండకపోతే నువ్వు భయపడాలి. కానీ నువ్వు దేవుని సొత్తై మారిన తర్వాత, దేవుని యొక్క జనమై నువ్వు మారిన తర్వాత నువ్వు ఏ విషయంలో నువ్వు భయపడటానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన నిన్ను పేరు పెట్టి నిన్ను పిలిచినాడు. నీవు ఆయన నా సొత్తు అని చెప్పినాడు. దేవుడు తన సొత్తుని ఎన్నడైనా ముట్టనిస్తాడా? దేవుడు తన సొత్తుని ఎన్నడైనా తాకనిస్తాడా? ఎవరినైనా దేవుని సొత్తుని ఎన్నడూ ఆయన తాకలేడు. అబ్రహాం భార్యను అబీమెలెకు తీసుకుపోతేనే అబీమెలెకు ఇంటి వారందరికీ నిద్ర పట్టకోకుండా గర్భాలన్నీ మోసినాడు. ఇంకా ఆయన సొత్తు అయిన అబ్రహామును తీసుకుపోయింటే ఇంకా అసలు అక్కడ ప్రతికూలమైన పరిస్థితులు మనం చూసేవాళ్ళం. ఆయన సొత్తుని ఎన్నడూ కూడా దేవుడు ముట్టనియాడు. ఎందుకంటే ఆయన సొత్తుకు కీడు రానియాడు, అపాయాలు రానియాడు. ఎందుకనంటే ఆయన సొత్తు కాబట్టి. నేను దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకంటే భయపడకము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుని వాక్యం రాయబడుతుంది. అదే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనంలో కూడా చూడండి, పేరు పెట్టి పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు అంటాడు. పేరు పెట్టి నిన్ను పిలిచినాడని అంటున్నాడు అక్కడ. అదే రీతిగా మీరు ధ్యానిస్తే ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6వ వచనంలో కూడా మీరు ధ్యానిస్తే వాక్యం అక్కడ ఏమని రాయబడుతుందనంటే, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం అంటే సొత్తైన జనం అని అర్థం. నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనంగా నిన్ను ఏర్పరచుకున్నాడు. నిన్ను సొత్తుగా ఉండటానికి స్వకీయ జనంగా, పరిశుద్ధ జనంగా, ఆయన బిడ్డలుగా, ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా నిన్ను ఉంచుకుంటానికి ఆయన ఏర్పరచుకున్నాడు. నేను అంత తేలికగా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. అంత తేలికగా నిన్ను శ్రమల పాలు చేయడం నా ప్రియబిడ్డలారా. ఎందుకంటే నీవు ఆయన సొత్తు అని దేవుని వాక్యం రాయబడతాను. ఆయన సొత్తు ఎన్నడూ కూడా, దేవుడు ఎన్నడూ కూడా ఆయనని ముట్టలేడు నా ప్రియబిడ్డలారా. దేవుని వాక్యం చెబుతూ ఉంది, నీవు ఆయన సొత్తు అయి మారితే మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డిని ముట్టినవాడు అని అంటున్నాడు. ఆయన మిమ్మల్ని తాకినవాడు నా కనుగుడ్డిని తాకినట్టే అని అన్నాడు. అంటే దేవుడు మిమ్మల్ని ఎంతగా ఇష్టపడుతున్నాడు, ఎంత శ్రద్ధగా ఆయన మీ ఎడల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన సొత్తు, మనం ఆయన చేత కొనబడ్డవారం. ఆయన చేత, ఆయన పరిశుద్ధ రక్తం చేత మనల్ని ఆయన్ని కొన్నాడు. పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకు నా కొరకు కార్చి నిన్ను ఒక ప్రశస్తమైన జనాంగంగా నిన్ను మార్చి నిన్ను నన్ను కొని తన సొత్తుగా చేసుకున్నాడు. అందుకని దేవుని వాక్యం ఏమని రాయబడుతుంది? మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనంలో మీరు ఆ దేవుని వాక్యంలో ఏమని రాయబడుతుంది అని అంటే, అక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనంలో మీరు ధ్యానిస్తే, ఆ ఇల్లు యోగ్యమైనదైతే కాదు, దేవుని వాక్యములో మనం ఒక చోట చాలా చక్కగా మనం చూస్తాం. ఏమని రాయబడుతుందంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 31వ వచనంలో మీరు చూస్తే, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని అంటాడు. అక్కడ అనేకమైన పిచ్చుకల కంటే మనం ఏంటిదంటే శ్రేష్ఠులం. మనం పిచ్చుకల కంటే కూడా ఎక్కువ శ్రేష్ఠులు. మీరు మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయి కాబట్టి మీరు భయపడకూడి. అంతకంటే చక్కగా ఇంకేమంటాడనంటే, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఎంతో
శ్రేష్టమైంది మన జీవితం. నా ప్రియబిడ్డలారా, దేవుని దృష్టిలో ఆయన సొత్తుగా నిన్ను చేసుకొని మన తల వెంట్రుకలు కూడా లెక్కించి పెట్టినాడు. ఒక్క తల వెంట్రుక ఏది కూడా మన జీవితంలో ఉండి ఉత్తికినే పోదు. ఎందుకంటే ఆయన సొత్తుగా నేను ఉన్నాం కాబట్టి. ఈరోజు నాకు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఏ విషయంలో ఒక విశ్వాసి ఎందుకు భయపడకూడదనంటే, నిన్ను విడువడు ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు, సెలవిచ్చిన దేవుడు ఉన్నాడు కాబట్టి. రెండవదిగా నీకు సహాయం చేయుటకును నీ యుద్ధాలు జరిగించుటకు నీకు తోడై ఉన్నవాడు కాబట్టి నువ్వు భయపడకూడదు. మూడవదిగా ఎందుకు నువ్వు నీ ప్రతికూలమైన పరిస్థితులను బట్టి కానీ అననుకూల సంఘటనలు జరిగినప్పుడు ఎందుకు నువ్వు భయపడకూడదు అంటే, నువ్వు ఆయన చేత పిలువబడ్డావు, నువ్వు ఆయన సొత్తువు కాబట్టి. ఆయన నీ పైన పూర్తి అధికారం దేవునికే కలిగి ఉన్నాడు. నువ్వు ఆయన సొత్తుగా నువ్వు మార్చబడ్డావు. ఆయన నిన్ను తన పరిశుద్ధ రక్తంతో నిన్ను నన్ను కొన్నాడు కాబట్టి నువ్వే విషయంలో కూడా భయపడద్దు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు. నాలుగవదిగా దేవుని వాక్యం ఒక విశ్వాసి ఎందుకు భయపడవద్దని అంటుందనంటే, మీరు ధ్యానిస్తాం చక్కగా మన వాక్య భాగాల్లో మనం చూస్తాం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం 5వ వచనంలో 4వ కారణాన్ని వాక్యం మనకు అక్కడ తెలియజేస్తోంది. ఒకసారి ధ్యానించుదాం. ఒకసారి హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకొను. ప్రధాన యాజకుడకు యెహోజాదు కుమారుడైన యోషువ ధైర్యం తెచ్చుకొను. దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి. నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. 5వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకునుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకూడదు అని అంటున్నాడు. చూడండి, నాలుగవదిగా ఎందుకు ఒక క్రైస్తవ విశ్వాసి ఎందుకు భయపడకూడదని అంటే, దేవుని ఆత్మ మన మధ్యలో ఉన్నది. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవుని ఆత్మ మన మధ్యలో ఉన్నది. దేవుడు తిరిగి ఆయన వెళ్ళిపోయినప్పుడు, నేను వెళ్తే కానీ ఆదరణకర్త మీ యొద్దకు రాలేడని, ఆ వచ్చిన ఆదరణకర్త మీతో పాటే ఉంటాడని వాగ్దానం చేసిన ఆదరణకర్త పంపబడిన ఆదరణకర్త ఎక్కడున్నాడు అంటే మన మధ్యలోనే ఉన్నాడు ఆయన. కాబట్టి ఎన్నడూ కూడా ఏ విషయంలో కూడా నేను భయపడటానికి వీలేదు. ఎందుకంటే ఆత్మ మన మధ్యలో ఉన్నది కాబట్టి. ఒకవేళ ఆత్మ లేకపోతే, ఆత్మ దూరమైన పరిస్థితులు ఏమైనా కలిగి ఉంటే మనం భయపడాలి. కానీ ఆత్మ మన మధ్యలో నిత్యము నువ్వు ప్రార్థించగానే, పరిశుద్ధాత్ముడా అన్ను పిలువగానే ఆత్మగా ఆయన మన మధ్యలో ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఏ పరిస్థితిని బట్టి కానీ ఎన్నడూ కానీ మనం భయపడకూడదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం మనకెంతో చక్కగా చెబుతాం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం ధ్యానిస్తే అక్కడ చాలా చక్కగా వాక్యం ఏమని రాయబడుతుందంటే, యోహాను సువార్త 20వ అధ్యాయం 19 నుండి 22 వచనాల్లో ధ్యానిద్దాం. అక్కడ ఆదివారం సాయంకాలం శిష్యులందరూ కూడా యూదులకు భయపడ్డారు. అందరూ భయపడి ఎక్కడికి వచ్చినారనంటే, తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వారి మధ్యకు నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అని చెప్పాడు. చూడండి, యేసు ఎట్లయితే ఆ భయపడుతున్న ఆ శిష్యుల మధ్యలోకి ఆ గదిలో తలుపులు మూయబడి ఉండగానే ఎట్లయితే యేసు ప్రభు వచ్చి మీకు సమాధానం కలుగును గాక అని చెప్పి, దాని తర్వాత ఆ వాక్య భాగంలో చూస్తే ఆయన ఈ మాట చెప్పి వారికి తన చేతులను 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడు అని చెబుతున్నాడు. అంటే నేను వెళ్ళిపోయినా, మళ్ళీ మీరు ఒకవేళ నేను లేని ఈ స్థానాన్ని బట్టి, నేను లేని ఈ ప్రమేయాన్ని బట్టి భయపడతారేమో. ఒకవేళ నేను లేను కదా అనుకొని మీరు భయ ఆందోళనకి గురైతారేమో. అట్లాంటి పరిస్థితి మీకు రాకుండా ఇగో మీరు పరిశుద్ధాత్మని పొందుకోవడాన్ని వారి మీదకి పరిశుద్ధాత్మను ఊదినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు నా ఒక క్రైస్తవ విశ్వాసి ఎందుకు భయపడకోకుండా ఉండాలి అని అంటే, ఆత్మ మన మధ్యలో ఉంది కాబట్టి. ఆత్మ చేత నీవు నేను ముద్రించబడ్డాం, ఆత్మ చేత నీవు నేను నింపబడ్డాం. మనకి ఇవ్వబడిన ఆత్మ ఎలాంటి ఆత్మ తెలుసా? 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను ఇచ్చినాడు, కానీ పిరికితనం కలిగిన ఆత్మను ఆయన మనకి ఇవ్వలేదని రాయబడింది అక్కడ. అంటే పిరికితనంతో కూడిన ఆత్మ అసలు లేదు. నా ప్రియబిడ్డారా, ఒక క్రైస్తవ విశ్వాసి పిరికితనంతో కూడిన ఆత్మ ఎప్పటికీ ఇవ్వబడలేదు. అతనిలో ఆత్మ లేదు. ఇవ్వబడిన ఆత్మ ఏంటంటే
ఇంద్రియ నిగ్రహము కలిగిన దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదు. చూడు, పిరికితనం గల ఆత్మ అసలు మనలో లేదు. కాబట్టి ఎన్నడూ కూడా నువ్వు పిరికివాడవై పిరికిదానవై నువ్వు భయపడటానికి వీలేదు. ఇంద్రియ నిగ్రహములు కానీ శక్తి కలిగిన ఆత్మ మనకిచ్చాడు. ఆత్మ నువ్వు ఎప్పుడు ప్రార్థించినా, నువ్వు ఎప్పుడు కోరుకున్నా నిన్ను నింపి ధైర్యపరుస్తుంది. నా ప్రైవేట్ల నీకు ఏ సమయమైన ఏ సందర్భమైనా నువ్వు బలహీనమైపోతున్న కొలది, నీవు బలహీనుడు అయిపోతున్న కొలది ఆత్మ చేత నువ్వు నింపబడితే ఎక్కడ లేనంత ధైర్యం నీకు వస్తుంది, ఎన్నడూ లేనంత ధైర్యంతో నువ్వు నింపబడతావు. అందుకని ఒక విశ్వాసి గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఎందుకు ఒక విశ్వాసి ప్రతికూల పరిస్థితులను బట్టి కానీ ముఖ్యంగా కరోనాని బట్టి ఎందుకు భయపడకూడదంటే, ఆత్మ మన మధ్యలో ఉంది కాబట్టి, ఆత్మ చేత నేను నింపబడ్డావు కాబట్టి ఎన్నడూ కూడా నేను భయపడటానికి వీలేదు. దాదాపుగా చివరి వాక్యాన్ని మనం చదువుతున్నాం. చివరి వాక్యం, చివరి కారణం ఏంటంటే, ఎందుకు ఒక క్రైస్తవ విశ్వాసి భయపడకూడదనంటే, ఆయన నిన్ను రక్షించేవాడు, ఆయన నిన్ను విడిపించేవాడు కాబట్టి భయపడకూడదు. ఎప్పటికైనా ఆయన నిన్ను రక్షిస్తాడు. నీకే సమస్య వచ్చినా, నీకే బాధ వచ్చినా, నీకే కష్టం వచ్చినా తప్పకుండా వెంటనే ఆదుకొని రక్షిస్తాడు, విడిపిస్తాడు. ముందుగా ఏ అననుకూల సంఘటన ఇర్మియా గ్రంథంలో మీరు చూస్తే 46వ అధ్యాయం 27వ వచనంలో ధ్యానిస్తే వాక్యం అక్కడ చాలా చక్కగా చెబుతోంది. వాక్యం ఏమని చెబుతోంది? ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 27వ వచనం. నా సేవకుడైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు చెడియకుము, దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను, వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయము లేకుండా తిరిగి వచ్చిన రాయబడతాను. ఎందుకు భయపడవద్దు అని దేవుని వాక్యం ఈ రోజున ఒక విశ్వాసం తెలుసుకోవాలంటే, ఆయన రక్షించేవాడు కాబట్టి, ఆయన విడిపించేవాడు కాబట్టి. అదే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ధ్యానిస్తే, భయపడకుము, నేను నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాడని రాయబడతాను. నువ్వు ఏ పరిస్థితులైనా రానివ్వండి, నీకే అననుకూల సంఘటనైనా జరగనివ్వండి, ఏ ప్రతికూలమైన పరిస్థితులు నీ కళ్ళ ముందే జరగనివ్వండి, ఏవైనా సంభవించనివ్వండి, ఆయన రక్షించే దేవుడు, ఆయన విడిపించే దేవుడు కాబట్టి నువ్వు భయపడకూడదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, దేవుని వాక్యములో మనం ధ్యానిస్తే దానియేలు విషయంలో, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో, శద్రక్ మెషక్ అబేద్నెగోలు ఆ రాజు ప్రతిమకు మొక్కకపోతే కనుక తప్పకుండా ఆ అగ్నిగుండంలో వారు వేయబడతారన్న. అయినా కానీ రాజు ఆజ్ఞకు వారు ఏమీ భయపడి ఆ ప్రతిమకు నమస్కరించుకోకుండా, మమ్మల్ని రక్షించుటకు మా దేవుడు సమర్థుడని నమ్మిన, మా దేవుడు రక్షించే దేవుడు, కాపాడే దేవుడు అని నమ్మి అగ్నిగుండంలో సైతం వాళ్ళు దూకినారు. అందుకనే దేవుడు ఆ అగ్నిగుండంలో సైతం 4వ వ్యక్తిగా వెళ్ళి ఆ అగ్నిగుండంలో ఉన్న ఆ శద్రక్ మెషక్ అబేద్నెగోలని అగ్నిగుండం నుండి ఆయన రక్షించినాడు. అందుకని దేవుడు మనకు ఎందుకు చెబుతున్నాడు, ఒక విశ్వాసం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు భయపడకూడదనంటే, ఆయన నిన్ను రక్షించేవాడు, ఆయన నిన్ను విడిపించేవాడు కాబట్టి భయపడకూడదు. దేవుని వాక్యం చాలా చివరిగా మనతో చెబుతున్న మాట ఏంటంటే, ఒక్క మాట చూద్దాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో మనం ధ్యానిద్దాం. ఈ చివరి మాట చూసి మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో ఎలాగూ శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షింతును. భయపడక ధైర్యం తెచ్చుకుంటూ రాయబడుతుంది. ఆయన రక్షించే దేవుడు. నీకే ఆపద కలిగిన, నీకే కీడు కలిగిన, నీకే మరణం కలిగిన, ఏ వ్యాధి కలిగిన, అనారోగ్యత కలిగిన, ఏమి కలిగిన, మన దేవుడు మనల్ని రక్షించే దేవుడు కాబట్టి నువ్వెన్నడూ కూడా ఏ పరిస్థితిని బట్టి కానీ ఎన్నడూ కూడా నువ్వు భయపడవచ్చు. 5వ ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, ఆయన రక్షించే దేవుడు, ఆయన విడిపించే దేవుడు కాబట్టి భయపడద్దు. ఈ రోజున నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు, రక్షింపబడకోకుండా ఏ పరిస్థితులు నిన్ను ఆవరించి, ఏ పరిస్థితుల గుండా నువ్వు నడిపించబడతాయా, నేను విడిపింపబడలేకపోతున్నానయ్యా, బంధకాల చేత నింపబడి విడిపింపబడలేని పరిస్థితులలో నువ్వు ఉన్నావేమో అయ్యా, రక్షింపబడలేని పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నావే. ఒకవేళ నువ్వు దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఒకవేళ దేవుని దగ్గర నువ్వు మొరపెట్టగలిగితే, ఈరోజున ధైర్యం తెచ్చుకొని గొప్ప నిరీక్షణతో నింపబడి, నా దేవుడు రక్షించే దేవుడు, నా దేవుడు విడిపించే దేవుడు అని నువ్వు నమ్మగలిగి దేవునికి ఈ రోజున బలంగా ఈ రోజు నుండి నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ ప్రతి సమస్య నుండి ఆయన రక్షిస్తాడు.
నీ ప్రతి ఆపద నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. అందుకని ఈరోజు దేవుని వాక్యం మన అంశం ఏంటంటే, ఒక విశ్వాసి ఎందుకు భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు అంటే, ఆయన నిన్ను ఎన్నడూ విడిచే దేవుడు కాదు, నిన్ను ఎన్నడూ ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు. రెండవదిగా ఆయన నీకు సహాయం చేయవాడు. మాంస సంబంధమైన శరీర సంబంధమైన అండ కంటే, మాంసం కంటే, మాంస సంబంధమైన బలం కంటే ఎక్కువ సహాయం నీకు చేసే దేవుడు ఆయన. అంతేకాకుండా నీ యుద్ధాలన్నిటినీ ఆయనే చేస్తాడు. మూడవదిగా ఎందుకు మనం భయపడకూడదంటే, పేరు పెట్టి పిలిచి నిన్ను తను సొత్తుగా చేసుకున్నాడు, సొత్తుగా మార్చుకున్నాడు ఆయన, నిన్ను సొత్తుగా ఉంచుకున్నాడు ఆయన. కాబట్టి ఏ విషయంలో ఇక నువ్వు భయపడటానికి వీళ్ళు, నువ్వు సొత్తుగా చేసుకుని ఆయన చేతులలోనే ఉన్నావు. ఇక ఆయన నిన్ను ముట్టుకోనివాడు, నీకు ఏ ఆపదని దరిదాపుల్లోకి రానియాడు. అంత ప్రశస్తంగా, అంత శ్రేష్టంగా, అంత ఉన్నతంగా ఎన్నుకొని నిన్ను ఏర్పరచుకున్నాడు. నాలుగవదిగా ఆ ఆత్మ నియంత్రించాడు. ఆత్మ నీ కుటుంబంలో వచ్చి ఉన్నాడు. నువ్వెక్కడుంటే అక్కడ నీకు ఆత్మనివ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏ పరిస్థితుల్లో కృంగిపోకుండా ఆత్మ చేత బలపడాలని ఆ పరిశుద్ధాత్ముడు మన మధ్యలోనే ఉన్నాడు. కాబట్టి నువ్వెన్నడూ కూడా నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు. ఐదవదిగా ఆయన రక్షించేవాడు, ఆయన విడిపించేవాడు. దానియేలుని సింహాల్లో బోన్లోని రక్షించినట్టుగా, శద్రక్ మెషక్ అబేద్నెగోలని అగ్నిగుండంలో రక్షించినట్టుగా, దేవుని బిడ్డలని ఎన్నో ఆపద సంఘటనలలో, ఆ పౌలు శీలని ఆ భూకంపం నుండి చెరసాల్లోని రక్షించినట్టుగా, పౌలుని చెరసాల్లోని రక్షించినట్టుగా, విడిపించినట్టుగా, ఎన్నో రకాలుగా దేవుని బిడ్డలకి ఎన్నో రకాలుగా విడిపించి రక్షించిన దేవుడు నిన్నును విడిపించగలడు, నిన్నును రక్షించగలడు. కాబట్టి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున ఒక్క ప్రార్థన మనం చేద్దాం. దేవా, ఇలాంటి భయాలతో నేనున్నానయ్యా, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నా జీవితం నడిపించబడుతోందయ్యా. అట్టి భయంకరమైన పరిస్థితుల్లో నేను ఇంకా కొట్టుమిట్టాడుతుండగా భయపడవద్దు అని ఒక ఆదరణ కలిగిన సందేశం ఇచ్చావు, ఒక ధైర్యంతో కూడిన సందేశం ఇచ్చావని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఈ రోజున ఏ భయంతో నీవు ఉన్నావు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా? దేవుని భయంతో ఉన్నావా? ప్రాణ భయంతో ఉన్నావా? మరణ భయంతో ఉన్నావా? ఆకస్మిక భయంతో ఉన్నావా? గాఢాంధకార భయంతో ఉన్నావా? శత్రు భయంతో ఉన్నావా? ఖడ్గ భయంతో ఉన్నావా? ఏ భయంతో ఉన్నా ఆ భయాలన్నిటిలోండి నిన్ను రక్షించే దేవుడు ఆయన. ఆ భయాలన్నిటిలోండి ఆయన నిన్ను విడిపించే దేవుడు. భయపడకుమా అని 365 సార్లు 365 రోజులు ప్రతిరోజు భయపడే పరిస్థితి వస్తుందని వాక్యములు అన్నిసార్లు రాయబడ్డది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజున దేవుని వాక్యం సూటిగా స్పష్టంగా ఈరోజున లైవ్లో ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు దేవా, అట్టి వారందరితో నువ్వు మాట్లాడుతున్నందుకు నీకు వందన. ఈ వాక్యం విన్న ఏ ఒక్కరూ కూడా దేవా విడిచిపెట్టబడకోకుండా నీ వారిని దర్శించమని నేను వేడుకుంటున్నా. ఈ రోజు నుండి పిరికితనం కలిగిన ప్రతి ఆత్మ విశ్వాసం